పవన్ కళ్యాణ్ గారు మనందరికీ తెలుసు. ఆయన రాజకీయాల్లోకి రాకముందు నుంచే ప్రజల్లో ఒక స్ఫూర్తి నింపుతూ ఆయన ఆదర్శాలు నిజంగా అందరూ పాటించేలా, అందరూ పాటించగలిగేలా ఉండేటువంటి అనేక కార్యక్రమాలకు ఆయనే శ్రీకారం చుట్టి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యంగా ఆయన జనసేన పార్టీ ఆవిర్భవించిన తర్వాత మనందరికీ తెలుసు, నిజాయితీగా ఒక రాజకీయ పార్టీని నడపడం ఎలా నడపచ్చు, అసలు ఆ పార్టీ కంటే కొన్ని కోట్ల రూపాయలతో అటు అక్రమాస్తులతోనూ ఇంకొక డబ్బుతోనూ సంపాదించి ఆ పార్టీని నడిపే వాళ్ళు చాలా మందిని చూసాం. కానీ తన కష్టార్జితం, తన కష్టపడి చెమటోడ్చి తీసుకొచ్చినటువంటి డబ్బుతో కేవలం నిజాయితీగా మాత్రమే ఎలా నడపచ్చు, ఎలా ముందుకు వెళ్ళొచ్చు అనేది పవన్ కళ్యాణ్ గారు అసాధ్యాన్ని సుసాధ్యం చేసినటువంటి వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత ముఖ్యంగా డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయనకి సంబంధించినటువంటి అనేక శాఖలకి వన్నె తెచ్చే విధంగా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి, ముఖ్యంగా వరద బాధితులకు 6 కోట్ల రూపాయలు, అంటే తెలంగాణకి 1 కోటి రూపాయలు, ఆంధ్రప్రదేశ్కి 4-5 కోట్ల రూపాయలు ఇచ్చి ఆయన పెద్ద హృదయాన్ని మరొకసారి చాటుకున్నారు. అయితే రీసెంట్గా ఆయన మనకందరికీ తెలుసు, ఆయనకంటూ ఒక ఛాంబర్ ఇచ్చారు గవర్నమెంట్ తరపు నుంచి. గతంలో నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి ఆ క్యాంపు కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎంగా, అలాగే అనేక శాఖలకు సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఆ కార్యాలయం అయితే బాగుంటుంది, అది చాలా కొంచెం పెద్దగా బాగుంటుంది, అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి కరెక్ట్గా రాజ్భవన్, విజయవాడ రాజ్భవన్ దగ్గరలో, రాజ్భవన్ వెనకాల గలగా ఉన్నటువంటి ఆ భవనాన్ని అయితే పవన్ కళ్యాణ్ గారికి కేటాయించారు. విషయం అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడి నుంచే ఆయన కార్యకలాపాలన్నీ కూడా సాగిస్తున్న విషయం కూడా తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి సరికొత్త నిర్ణయం ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారింది. నాకు ఆ క్యాంపు కార్యాలయం వద్దు, నేను నా సొంత కార్యాలయం, అలాగే నేను ఉండేటువంటి నివాసం ఉండేటువంటి జనసేన పార్టీ కార్యాలయం మంగళగిరిలోనే నేను అటు శాఖలకు సంబంధించినటువంటి కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటాను, నాకు ఎటువంటి డబ్బులు ఇవ్వద్దు, అది వేరే మంత్రులకి ఇవ్వండి, ఇరిగేషన్ శాఖకు సంబంధించి గతంలో 2014 నుంచి ఉన్నటువంటి ఆ ఇరిగేషన్ శాఖని వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళకి కేటాయించింది. అలాగే అంతేకాకుండా కొన్ని కోట్ల రూపాయలు ఫర్నిచర్కి వెచ్చించి వాళ్ళ ఇళ్లలోకి వాళ్ళ తిరగటానికి అన్నిటికీ ఉపయోగించుకున్నటువంటి ప్రభుత్వాన్ని కూడా మనం గతంలో చూసాం. కానీ కంప్లీట్గా తన కార్యాలయంలో ఉన్నటువంటి ఫర్నిచర్కి అంతా కూడా నేనే భరించుకుంటాను, నాకు ఎటువంటి 1 రూపాయి కూడా నాకు పంపించద్దు అని చెప్పి లేఖపూర్వకంగా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ రాశారట. నిజంగా ఆయన నిజాయితీ ఏంటి అనేది ఆ లేఖ చూస్తే అర్థమవుతుంది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే ఆయన కార్యాలయాన్ని, ముఖ్యంగా జనసేన పార్టీ కార్యాలయాన్ని, ఆయన నివాసం ఉంటున్నటువంటి కార్యాలయాన్ని ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి ఫ్లాగ్స్ కావచ్చు, వెనకాల ఉన్నటువంటి ఫ్లెక్సీలు కావచ్చు, అన్నీ కూడా తీసేసి కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చిహ్నంతో ఉండేలాగా, అలాగే ఎవరన్నా వచ్చినా మాట్లాడుకునేలాగా, అలాగే వాళ్ళ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఉండేలాగా అన్నీ కూడా ఛాంబర్స్ని ఏర్పాటు చేసుకుని ఆయన అక్కడి నుంచే కార్యకలాపాలు సాగించేలాగా నిర్ణయం తీసుకున్నారు. అంటే విజయవాడ వెళ్ళి రావటం అనేది ఒక ఎత్తు అయితే, వెళ్ళడానికి ట్రాఫిక్ కావటం, అక్కడికి మళ్ళీ అక్కడ కూడా ఇరుకిరుకు ప్రదేశాల్లో ఎవరిని సరిగ్గా కలవలేకపోవటం, పార్కింగ్ ప్రదేశం అది కూడా కొంచెం ఇబ్బందిగా ఉండటం, ఎవరన్నా అక్కడికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా మధ్యలో ఆపటం, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు దృష్టిలోకి తీసుకున్నారో ఏమో తెలియదు. కానీ నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ కార్యాలయంలోనే, ముఖ్యంగా జనసేన పార్టీ కార్యాలయంలోనే అయితే అన్ని విధాలా కూడా ఆయన పర్సనల్ సెక్యూరిటీ కూడా చాలా బలంగా నిలబడి ఉంటుంది, అలాగే పోలీసు వారు కూడా చాలా బలంగా ఆయనకి రక్షణ కల్పించగలుగుతారు. అంతేకాకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా సజావుగా కార్యకలాపాలు సాగించవచ్చు, అలాగే ఖర్చు కూడా తగ్గించవచ్చు. తద్వారా వేరే శాఖకి ఆ బిల్డింగ్ ఇస్తే నాకు ఆల్రెడీ ఈ బిల్డింగ్లో నేను ఏర్పాటు చేసుకోగలుగుతాను, నాకు
స్తోమత ఆయనకి డబ్బులు లక్షల కోట్ల ఆస్తులు లేకపోయినా కానీ అవసరమైతే ఆయన అప్పు చేసైనా సరే ఆయన కార్యాలయాన్ని రెడీ చేసుకున్నారు కూడా. ఇప్పటికే కార్యాలయం కంప్లీట్గా చేంజ్ చేసేసారు. ఛాంబర్స్ అన్నీ కూడా రాష్ట్ర అధికారికంగా ఉన్నటువంటి ఏదైతే చిహ్నం ఉంటుందో ఆ చిహ్నానికి సంబంధించి అన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నారు లోపలంతా కూడా. ఆయన పూర్తిగా ఆయన కార్యాలయాన్ని, పార్టీ కార్యాలయాన్ని, ఆయన నివాసం ఉంటున్నటువంటి ఆ ఇల్లుని కూడా కంప్లీట్గా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి డిప్యూటీ సీఎంగా, అలాగే అనేక శాఖలకి సంబంధించి పంచాయతీరాజ్ శాఖ, అలాగే అడవి శాఖకి సంబంధించినటువంటి కార్యాలయంగా ఆయన మార్చుకున్నారు. ఛాంబర్స్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఎవరన్నా వచ్చి కనీసం ఒక 100 మంది వచ్చి అక్కడ మీటింగ్ ఉండగలిగే స్థాయిలో కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ అన్నీ కూడా అంత కెపాసిటీ. గతంలో మనం జనసేన పార్టీని మనం చూసాం. ఒక మీటింగ్, ఒక స్టేజ్ ఉండి ఆ స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ కింద ఎంతమంది వచ్చినా, దాదాపు ఒక 10,000 మంది వచ్చినా మాట్లాడగలిగేటువంటి కింద అంతా ఆ ఫ్లోర్ అంతా కూడా కంప్లీట్గా చేంజ్ చేసేసి ఆయన ఛాంబర్స్ కట్టేసి ఒక 1000 మంది కూర్చునేలాగా, కనీసం ఒక 100 మంది హ్యాపీగా మాట్లాడుకునేలాగా అన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఆయన గవర్నమెంట్కి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, గవర్నమెంట్కి బర్డెన్ అవ్వకూడదు, నా వల్ల వాళ్ళకి పెట్టుబడి ఇంకా అంటే డబ్బులు ఇంకా నా మీద వెచ్చించకూడదు అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు అన్నీ కూడా ఆయన సొంత ఖర్చులతోనే భరిస్తున్నటువంటి వ్యక్తి. ఒక పక్క సేవా కార్యక్రమాలు చేస్తూ, ఒక పక్క ఆయన స్టాఫ్కి, సెక్యూరిటీకి, ఆఫీస్కి అన్నీ కూడా ఆయనే శాలరీలు ఇచ్చుకుంటూ, ఒక పక్క ఆయన కూడా శాలరీ తీసుకోకుండా అనేక కార్యక్రమాలు, పైగా ఇంకా డబ్బులు కూడా జనాలకి ఇస్తున్నారంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో అంటే చాలా మంది రాజకీయ నాయకులను చూసాం, చాలా మంది గొప్ప వాళ్ళని చూసాం, చాలా దౌర్భాగ్యంగా ఉన్నటువంటి నాయకులను కూడా చూసాం. కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఒక్క రూపాయి అంటే ఎడం చేత్తో విసిరేంత, అంటే ఒక రూపాయి బిచ్చ వేయడానికి కూడా రాని చెయ్యి కూడా మనం గతంలో చూసాం. కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉందా లేదా అనేది పక్కన పడేస్తే ఆయన కంప్లీట్గా ఎప్పుడూ కూడా ఆయన పెట్టే చెయ్యే తప్ప తీసుకునే చెయ్యి కాదు అని చెప్పి మరొకసారి పవన్ కళ్యాణ్ గారు నిరూపించారు. నిజంగా ఇది ఒక అద్భుతమైనటువంటి నెక్స్ట్ జనరేషన్స్కి, ముఖ్యంగా రాజకీయ నాయకులకి, రాజకీయంగా ఎదగాలనుకునే వాళ్ళకి ఆయన ఒక ఆదర్శంగా నిలిచారు. రాజకీయం అంటే మనం ఎంతసేపు దోచుకోవటం కాదు, మనం తిరిగి పెట్టడం కూడా అని. ఎప్పుడో మనం నార్మల్గా కొంతమంది ఇండస్ట్రియలిస్టుని, లేకపోతే కొంతమంది సినిమా హీరోల్ని, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులను, చిరంజీవి గారు లాంటి వ్యక్తులను ఏదైనా విపత్తు వస్తే డబ్బులు ఇవ్వటం చూసాం. కానీ ఒక రాజకీయ నాయకుడిగా, అది కూడా అధికార పార్టీలో ఉండి ఒక రూపాయి ఇవ్వటం మాత్రం ఎప్పుడు చూడాలి. అలాంటిది ఆయన 6 కోట్ల రూపాయలు, అటు 2 తెలుగు రాష్ట్రాలకి 6 కోట్ల రూపాయలు ఇచ్చారంటే నిజంగా ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా భారతదేశ చరిత్రలో ఇలాంటి వ్యక్తిని నిజంగా చూడలేదు అని అనుకునేలా పవన్ కళ్యాణ్ గారి వ్యవహార శైలి ఉంది. నిజంగా అద్భుతమైనటువంటి వ్యక్తి, భావితరాలకు ఒక మంచి మార్గదర్శకంగా నిలిచేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నిలుస్తున్నారు. నిజంగా ఆయన మన తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పుట్టడం, ఇక్కడ డిప్యూటీ సీఎంగా ఉండటం అనేది నిజంగా తెలుగు ప్రజలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్నటువంటి ఎన్నో జన్మల పుణ్యంగా భావించాలి.